హాయ్ అండి. నమస్తే అండి. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు ఒకైతే మంచి వీడియో తెచ్చేసానండి. ఈ వీడియో నేను ఉదయాన్నే టిఫిన్ చేసుకుంటున్నాను. చాలా రోజుల క్రితం చేసిన వీడియో అండి ఇది. అప్పటి నుంచి అప్లోడ్ చేయలేదు. అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా చాలా బాగుంటుంది చూడండి. నేను ఉదయాన్నే టిఫిన్ అవి చేసుకున్నాను. నైటే పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బుకొని ఆ పిండిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని కలిపి వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత చట్నీకి కూడా అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నానండి. తాలింపు వేసుకొని చూపిస్తుంది చూడండి. ముందైతే ఏం చూపించలేదు, అందరికీ తెలిసిందే కదా పల్లి చట్నీ అనేది, అందుకే చూపించలేదు. ఇట్లా తాలింపు వేసి పక్కకు పెట్టేసేసుకొని తర్వాత పిండి కలిపేసుకున్నాను. ఈ పిండి కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలిపితే మనం సోడా వేయకుండా కూడా వడలు పొంగుతాయండి. చాలాసేపు కలపాలి. మనం పిండిని ఇట్లా బాగా కొట్టాలి. అప్పుడు మనకు మృదువుగా వచ్చేస్తుంది పిండి అనేది. అప్పుడు ఒక ముందుగానే ఆయిల్ పెట్టేసుకొని ఉన్నానండి, కాగిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఇట్లా వడలు ఒత్తుకొని వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. టిఫిన్కి అయితే ఇంకా బాగుంటాయి. ఉదయాన్నే మనం నైటు అంటే దోశలు అట్లా వేయాలంటే ఈ ముందు రోజు మధ్యాహ్నం నుంచే నానబెట్టుకోవాలి. నేను మర్చిపోయిన నానబెట్టడం. ఇంకా నైటు టిఫిన్ ఏం చేయాలనుకొని అప్పటికప్పుడు పప్పు నానబెట్టుకున్నాను. ఒక 2 టీ గ్లాసులు పప్పే నానబెట్టుకున్నానండి, ఎక్కువ నానబెట్టలేదు. మనం బయట తిన్నా మామూలుగా చేసుకున్నా కూడా 4 వేస్తారు. ఏ టిఫిన్కైనా, వడలైనా, బోండా అయినా, ఏదైనా అట్లా 4 తింటే మనకి టిఫిన్ లెక్కలో బాగుంటాయి. టిఫిన్ లాగే తినాలంటుంటారు. అట్లా నేను వడలు చేసుకున్నాను. వడలు చేసుకొని ఇక వాళ్ళకైతే పెట్టేశాను. వాళ్ళు నైట్ డ్యూటీలకు వెళ్ళొచ్చి తినేసి నిద్రపోయారండి పనుకొని. ఇక నైట్ డ్యూటీలో పాపం వాళ్ళకి నిద్ర ఉండదు. ఇంకా నేనైతే ఇంకా 3 వడలకు ఉంటే చేసుకొని, కొంచెం లేట్ అయింది పూజ చేసుకునే లేక నేనైతే చేసుకున్నాను. అయితే 3 తీసేసాను పెద్దగా ఉంటే. నేను జ్యూస్ కూడా తాగుతాను కాబట్టి 2 వడలు పెట్టుకొని చట్నీ పెట్టుకొని తగ్గగా నేను పప్పులన్నీ నానబెట్టుకుంటాం కదా నైటే, బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అవి జ్యూస్ వేసుకున్నాను. వాళ్ళకైతే పప్పులుగానే ఇచ్చే తిన్నారు. నేను జ్యూస్ వేసుకున్నానండి. ఇదేనండి ఉదయం టిఫిన్ అనేది. తర్వాత టిఫిన్ అయిపోయినాక తోటకూర ఫ్రై చేసుకోబోతున్నాను నేను. తోటకూర సన్నగా కట్ చేసి ముందే కడిగి పెట్టేశాను. దానికి కావాల్సింది బాండ్లు పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టద్ది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేగ అవసరం లేదండి, ఎక్కువ వేగొద్దు. ఎందుకంటే తోటకూర వేగలేక కొంచెం టైం పట్టద్దు కాబట్టి ఎక్కువ వేగకపోయినా కొంచెం వేగినాక తోటకూర వేసేసి ఈ తోటకూర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర కూడా కొంచెం చూడండి బాగా మగ్గిపోయింది. మగ్గిపోవడంతో ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం అవ్వగానే మళ్ళీ బాగా మొత్తానికి మగ్గిపోయిందండి చూడండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు పొడి వేసాను. కరివేపాకు కారం ఉంటుంది కదండి, అది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేసి కలిపేసేసి ఇంకా దించేసుకోవడమేనండి. ఇది పప్పుచారులకు కానీ, చారులకు కానీ, లేదు ఉత్తన్నంలకు కానీ, పులుసులాగా లేకుండా రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. తోటకూర ఫ్రై ఇలా చేసుకొని ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుద్ది. తర్వాత ఇంకా నేను ఈరోజు బీరకాయ కర్రీ కూడా చేసుకుంటున్నానండి. ఈ బీరకాయ ఉల్లిపాయలతో కర్రీ చేసుకుంటున్నాను. నీళ్ళు ఏమి వేసేది ఉండదు దీంట్లో. దీనికి కూడా బాండ్లు పెట్టుకొని ఇట్లా నూనె వేసుకొని కొంచెం 2-3 గంటలు నూనె వేసుకొని తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కట్ చేసి సన్నగా ఎక్కువ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆ బీరకాయ ముక్కలు మగ్గే లోపల ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గించుకోవాలండి. కొంచెం మగ్గించుకున్న తర్వాత కొంచెం సాల్టు, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకుంటే తర్వాత ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కారం వేసి దించేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. మనకి నీళ్ళు లేకుండా ఆయిల్లోనే మగ్గుతుంది కాబట్టి, బీరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి చాలా మగ్గిపోయి చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ఇది అయినా కూడా అన్నంలోకి, రొట్టెల్లోకి, దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. మనము
చాలా బాగుంటుందండి. ఇది చల్లగా ఉన్న టైంలో చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీకు అందరికి కూడా నా కూరలు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చొద్దని అనుకుంటున్నాను. తర్వాత సాయంత్రము నేను బీరకాయ తొక్కులు, పొద్దున్న బీరకాయ కూర చేశాను కదా, ఆ తొక్కు పైన పొట్టు అనేది ఉండిచ్చానండి. సాయంత్రం చట్నీ చేసుకుంటున్నాను. ఈ చట్నీ పచ్చిమిర్చితో చేసుకుంటున్నాను. దీనికి బాండ్లు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కావాల్సినంత వరకు కారం పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో ధనియాలు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి బీరకాయ పొట్టు అంతా కూడా వేసుకొని టమాటా కూడా వేసుకొని ఇవన్నీ బాగా వాడిన దాకా ఫ్రై చేసుకొని ఇది చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది ఇదైతే. నేను బీరకాయలు కట్ చేసినప్పుడల్లా కూడా వేసాను. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి మా ఇంట్లో కొంచెం ఉంటే పచ్చి కొబ్బరి అది కూడా వేసాను. ఇప్పుడు చింతపండు కొంచెం, ఉప్పు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కానీ మిక్సీ పట్టుకుంటే ఇంకా కమ్మదనంగా ఉంటుంది. తర్వాత ఇంకా మిక్సీ పట్టినాక ఎట్టొచ్చింది చూడండి చట్నీ, చాలా బాగుంటుంది. తర్వాత ఒక బాండ్లు పెట్టుకొని దాంట్లో కూడా 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా ఎల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. ఇంకా చాలా బాగుంటుందండి ఇదైతే. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొని తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి అది ఇంకా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది ఈ చట్నీ అనేది. టిఫిన్లకు కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ చేసుకొని తిని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్గా రావాలంటే కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కలర్ఫుల్గా ఇట్లా వస్తుంది. నేను పసుపు వేసాను కొంచెం, అందుకే ఇంత కలర్ వచ్చింది. పసుపు లేకపోయినా ఏం కాదు, ఇష్టం. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే తినాలన్నంత ఇదిగా ఉంది. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు అందరికీ ఈ పచ్చడి కానీ నా కర్రీలు కానీ నచ్చతాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి